హలో అందరికీ. ఇవాళ నా బర్త్‌డే సందర్భంగా మా ఊర్లో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసినాము. సో, నా బర్త్‌డే జూలై 24కి అయితే నేను పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టిందన్నమాట. నా కూతుర్ని రెడీ కమ్మంటే చూసిర్రు కదా, చేతిలో పూసలు వేరు పట్టుకుంది కానీ అసలు వేసుకోవట్లేదు. కొత్త డ్రెస్ వద్దంటది. మన మమ్మీస్ ఏం చేస్తే పిల్లలు అది చేసుడే కదా. సో నేను ఏం చేసినా సరే నేను చేస్తా అని చెప్పి ఇట్లయితే సతాయిస్తుంది. రెడీ మాత్రం చూసిరు కదా ఇట్లా రెడీ అయిందో, లిప్స్టిక్ అదే పెట్టుకుంది. కొత్తది వేసుకోమంటే మాత్రం వద్దన్నది. సో మేము పోయేసరికి పంతులు అయితే లేడు. పంతులు లేకపోవడంతో మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాము. మీరు కూడా చూసేయండి. ఇదే మా వీరభద్రస్వామి టెంపుల్. సో చూసిరు కదా మా స్వామిని. ఊళ్ళో ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ ఈ గుడికి వస్తామన్నట్టు. మన పెళ్ళి జరిగితే పెళ్ళి కొడుకు కూడా వచ్చి ఇక్కడనే వెయిట్ చేస్తాడు. ఏ ఏ ఊళ్ళో అయినా హనుమాన్ టెంపుల్లో ఉంటారు కదా పిల్లగానోళ్ళు. సో కానీ మా ఊళ్ళో మాత్రం ఈ వీరభద్రస్వామి టెంపుల్లోనే ఉంటారు. పంతులు వాళ్ళు ఉంటే మంచి అర్చన చేయించుకొని వెళ్దామని అనుకున్నాం. వాళ్ళు లేకపోయేసరికి బయట హుండీలను డబ్బులేసి మేమైతే ఇక బయట నుంచే మొక్కుకున్నాము. మీది ఏ ఊరు? మీ ఊర్లో ఏ గుడి స్పెషల్ అయితే కామెంట్ అయితే చేయుర్రి. నాకు నా వీడియో ఇంత దూరం వచ్చిందచ్చి అని చెప్పి నాకైతే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో కామెంట్ అయితే మర్చిపోకుర్రి. ఇంటి దగ్గర జరిగిన హడావిడి మామూలుది కాదు. నా కూతురుతోటి రెడీ కావడంలో అది మస్తు సతాయిస్తుంది. నేనేమో రెడీ అవుతా, అదేమో రెడీ కాదు. చూసేవాళ్ళేమో మమ్మీ రెడీ అయింది, కూతురు రెడీ కాలేదని చెప్పి అనుకుంటారు. అది నా బాధ. ఫొటోస్ కూడా దిగది, ఒక్క ఫోటో ఉండదు, ఒక్క వీడియో ఉండదు. మనం అనుకుంటామా, మనమైతే ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని వెళ్తాం కదా. మనకు టైం దొరికేదే ఇప్పుడు. ఇంటి దగ్గర వాళ్ళతో మనకు టైం ఉండదు కదా. సో ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే తీసేసుకొని ప్రశాంతంగా ప్రసాదం అయితే తిని కాసేపు అట్లా కూర్చుండి అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం. సో అంతలోపు నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ మౌనికతో ముచ్చట్లని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండుర్రి. కామెంట్ అయితే అసలు మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.